సినిమాల్లో ఉగ్రకర్మ అని వింటూ ఉంటాం. అసలు ఉగ్రకర్మ అంటే ఏంటండి? ఉగ్రం అంటే తీవ్రత. మన ఉగ్ర నరసింహుడు, హ్మ్. అయితే ఉగ్ర భైరవుడు. అంటే కోపం, అంటే ఆవేశం, ఆగ్రహమా? వెరీ సివియర్ అని అర్థం. నాట్ కోపం, హ్మ్. అగ్రెసివ్‌నెస్ అనమాట. కుడ్ బి గుడ్ ఆర్ బ్యాడ్. ఉగ్రం అనేది తీవ్రత. ఏదైనా ఒక భావంలోకి సంబంధించిన తీవ్రతని ఉగ్రం అంటాం మనం. హ్మ్. సో, జనరల్‌గా అందరికీ కోపంలో ఉంది కాబట్టి కోపమే అని మనం హ్మ్. డిఫాల్ట్‌గా తీసుకుంటాం ఉగ్రం అనేది. బట్ హ్మ్. ఇట్ కుడ్ బి ఎనీథింగ్ అనమాట. హ్మ్. ఈవెన్ సంతోషంలో కూడా ఉగ్రం ఉండొచ్చు. హ్మ్. కొంతమంది చూడు ఒక చిన్న జోక్‌కి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతారు. అవును. కొంతమంది చాలా ఎక్కువ నవ్వేస్తూ ఉంటారు. పడి పడి నవ్వుతూ ఉంటారు ఆ! చిన్న జోక్‌కి కూడా. అంటే అది తీవ్రంగా నవ్వుతున్నాం అంటాం గదా! హ్మ్. అలాగే ఉగ్రం అనేది. సో, ఉగ్ర కర్మ అంటే ఏంటంటే వెరీ, వెరీ, వెరీ హైయెస్ట్ బ్యాడ్ కర్మ. అంటే కొంతమంది ఇప్పుడు నువ్వు చూస్తూనే ఉంటావు. బలాత్కారం చేశారు, హ్మ్. చంపేశారు, హింసించారు, తల్లిదండ్రులనే కొట్టారు, భార్యల్ని కొట్టారు, భర్తల్ని చంపారు. ఇట్లా రకరకాలు మనం చూస్తుంటాం గదా న్యూస్. హ్మ్. ఇవన్నీ ఎక్స్‌ట్రీమ్ బ్యాడ్ క్రైమ్స్ కదా! హ్మ్. వీటికి అవును. సంబంధించిన వచ్చే రిజల్ట్సే ఉగ్రకర్మ కింద వస్తాయన్నమాట. ఓకే. అవి కొన్నిసార్లు రిజల్ట్స్ ఇన్‌స్టంట్‌గా ఇదే జన్మలో వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంటది. లేదా నెక్స్ట్ జన్మలో చాలా దారుణంగా వచ్చే అవకాశం ఉంటది. ఎప్పుడైతే ఒక మనిషిని శారీరకంగా అంటే మానసికంగా బాధపెట్టినా కూడా క్రైమే అంటా నేను. అవును. మనిషిని మానసికంగా బాధపెట్టినా, శారీరకంగా బాధపెట్టినా ఇట్ ఈస్ ఎ క్రైమ్. ఎందుకు అంటే ఏ మనిషికి ఇంకొక